ఇలా ఒక పేదోడు 5 ఏళ్ళు అన్నం నోట్లో పోతుందంటే వాళ్ళు సన్నబియ్యం తింటా ఉన్నారు. ఇలా కరెంటు ఫ్రీ వస్తూ ఉన్నది, ఇలా బస్సు ఫ్రీ వస్తూ ఉన్నది, ఇలా అనేక కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి పేదలు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఇల్లు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, ఏది చేయకుండా పోయి గొప్పలు చెప్పుకొని మేము చేసినాం. ఏం చేసారు? ఒక ఇల్లు కట్టించరా ఈ రాష్ట్రంలో ప్రజలకు? ఒక సన్న బియ్యం ఇచ్చరా? ఒక కరెంట్ ఇచ్చరా? మెచ్చార్జ్ పెంచరా? ఇలా మెచ్చార్జ్లు డబల్ అయినాయి. ఇలా అమ్మాయిలకు కాస్మెటిక్ ఛార్జెస్ డబల్ అయినాయి. ఇవాళ టిఫిన్ పెడతా ఉన్నారు. ఇలా హాస్టల్లో సన్న బియ్యం వస్తూ ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఆ కార్యక్రమాలకు కట్టుబడినది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆలోచన చేసుకుంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే చెప్తారో దాన్ని చూచా తప్పకుండా పాటించి మరి కాళేశ్వరం విషయంలో చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, ఆ విషయంలో రైతులు, మేధావులు, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. మరి ఎందుకు ప్రభుత్వం ఎవరే సేఫ్టీ కోసం ఆలోచన చేస్తుందో ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.